Hey guys, subscribe to my channel to get latest technology videos and tap the bell icon so you will never miss another updates. సో ఫ్రెండ్స్ వీడియో అయితే చూసారు కదా, చాలా అంటే చాలా ఎక్సలెంట్గా వచ్చేసింది. ఆల్మోస్ట్ ఇంతకు మించి మనకు ఎక్కువ సాంగ్ ప్లే చేస్తే మనకు కాపీరైట్ ఇష్యూస్ అయితే వస్తాయి గైస్. అందుకు నేనైతే ఎక్కువ సాంగ్ అయితే ప్లే చేయలేదు గైస్. ఇదే వీడియో నేను ఫుల్గా సాంగ్తో మన టెలిగ్రామ్ ఛానల్లో అండ్ ఇన్స్టాగ్రామ్ ఛానల్లో రెండింటిలో అయితే సాంగ్తో పోస్ట్ అయితే చేశాను ఫ్రెండ్స్. ఒక్కసారి అక్కడికి వెళ్ళి మీరు ఫుల్గా సాంగ్తో విజిట్ చేయండి. వీడియోకి మటుకు చాలా బాగా కనెక్ట్ అయితే అవుతారు. వీడియో నచ్చితేనే వీడియోకి లైక్ చేయండి గైస్, లేకపోతే లేదు. ఈ వీడియో కూడా చాలా డిఫరెంట్గా ఉంది. సో అందుకు గైస్ వీడియో ఖచ్చితంగా వీడియోకి లైక్ చేయండి. అండ్ ఇటువంటి మంచి మంచి వీడియోస్ ఇంకా మోర్ వీడియోస్ కోసం వీడియో కిందనే రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ ఉంది. సబ్స్క్రైబ్ అని క్లిక్ చేసి పక్కనే వచ్చే గంట సింబల్ క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేయండి. నేను ఏ వీడియో చేసినా అన్నిటికన్నా ముందు మీకే నోటిఫికేషన్ వస్తుంది, మీరే ముందు చూడొచ్చు. మీకు ఎటువంటి డౌట్స్ వచ్చినా ఎటువంటి వీడియోస్ కావాలన్నా కూడా కింద కామెంట్ బాక్స్లోనే తెలియచేయండి. సో నేను లేట్ చేయకుండా తప్పకుండా రిప్లై ఇస్తాను. సో ఫ్రెండ్స్ వీడియో కూడా చూడండి, మనకు రేషియో కూడా చాలా డిఫరెంట్గా ఉంది. సో ఇవన్నీ కూడా ఎలా ఎడిట్ చేయాలో మీకు క్లారిటీగా గైడెన్స్ ఇస్తాను. సో ఇంకా లేట్ చేయకుండా మనం ఎడిటింగ్లోకి అయితే వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్ ముందుగా ఈ వీడియోని క్రియేట్ చేసుకోవాలంటే మనకు కైనమాస్టర్ ప్రో అనే అప్లికేషన్ అయితే ఉండాలి. మీ దగ్గర లేకపోతే కింద డిస్క్రిప్షన్లోనే లింక్ ఇచ్చాను కైనమాస్టర్ ప్రోని. ఆ లింక్ను క్లిక్ చేసి ఇన్స్టాల్ చేసి ఓపెన్ చేయండి. అప్పుడే ఈ వీడియో అనేది వర్క్ అవుతుంది. లేకపోతే ఓల్డ్ వర్షన్ మీ దగ్గర అప్లికేషన్ ఉంటే వీడియోనే సెట్ అవ్వదు గాయస్, ముందే చెప్తున్నాను. సో ముందుగా మీరైతే అప్లికేషన్ ఇన్స్టాల్ చేయని వాళ్ళు ఉంటే కింద డిస్క్రిప్షన్లో కైనమాస్టర్ ప్రో లింక్ ఇచ్చాను, లేదా మన టెలిగ్రామ్ ఛానల్లో అయినా ఇచ్చాను. పైన టెలిగ్రామ్ అప్లికేషన్ ఓపెన్ చేసి పైన సర్చ్లో ఈశ్వర్ టెక్ అని సర్చ్ చేసినా కూడా మన ఛానల్ వస్తుంది. అక్కడ నుంచి నేను వాడే కైనమాస్టర్ అక్కడ ఇచ్చాను. వన్స్ అక్కడ నుంచి అయితే మీరు డౌన్లోడ్ చేసి ఇక్కడ నుంచి యూజ్ చేసుకోండి. ఓకే, సో ఇన్స్టాల్ చేసి ఓపెన్ చేయండి. ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనకు క్రియేట్ నవ్ అనే ఆప్షన్ వస్తుంది. క్రియేట్ నవ్ మీద టచ్ చేసి ఇక్కడ మనకు ఆల్మోస్ట్ 7 డోసెస్ వస్తాయి గాయస్. ఈ 7 డోసెస్లో ఇంతవరకు తెలుగులో ఎడిటింగ్ అయితే ఈ రేషియోలో ఎవరు చేయలేదు. ఓకే, సో ఇక్కడ చూడండి 2.35.1 రేషియో. ఓకే, సో ఈ రేషియో మనకు చెప్పాలంటే సినిమా యాక్టింగ్ అనమాట. ఓకే, సో ఈ రేషియోలో అయితే నేను వీడియోని అయితే క్రియేట్ చేస్తాను. ఆల్మోస్ట్ ఈ రేషియోలోనే నేను ఇచ్చాను. కాకపోతే బట్ ఈ రేషియోని అయితే నేను సెలెక్ట్ చేయను. కాకపోతే ఈ వీడియో అంతా కూడా ఒక ప్రాజెక్ట్ ద్వారా ఇచ్చాను గైస్. ఓకే, సో ప్రాజెక్ట్ లింక్ మాత్రమే ఇస్తాను. అది నేను ఏ విధంగా యాడ్ ఇస్తానో అదే విధంగా మీరు యాడ్ చేసుకుని అప్పుడే వర్క్ అవుతుంది. ఓకే, సో ఇక్కడికి వచ్చిన తర్వాత పైకి స్వైప్ చేయండి ఇలా. ఓకే, సో పైకి స్వైప్ చేస్తున్నా ఇక్కడ మనకు చూడొచ్చు ఇన్పుట్ ప్రాజెక్ట్ కైన్ ఫైల్ అనే ఆప్షన్ క్లారిటీగా మెన్షన్ చేశారు. ఓకే, సో దీని మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేస్తున్న గైస్ ఇక్కడ ఓపెన్ అవుతాయి, కొన్ని ఫోల్డర్స్ ఓపెన్ అవుతాయి. కొన్ని మేబీ మీ దగ్గర లేకపోవచ్చు, ఈ ఫోల్డర్ కనిపించకపోతే మీరు ఏం చేస్తారు, పైన ఇక్కడ న్యూ ప్రాజెక్ట్ అని ఉంది కదా, సో దీని మీద క్లిక్ చేస్తే ఇక్కడ మనకు డౌన్లోడ్స్ అనే ఆప్షన్ వస్తుంది. మీరు డౌన్లోడ్స్ మీద ట్యాప్ ఇచ్చేయండి. సో డౌన్లోడ్స్ మీద ట్యాప్ ఇస్తుంది. ఇక్కడ చూడండి మనకు ఈశ్వర్ టెక్ వెడ్డింగ్ ప్రాజెక్ట్ అని మనకు వీడియో అని ఇచ్చాను కదా. సో ఈ యొక్క వీడియో అనేది మీకు లింక్ కింద డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్స్ లింక్ అని ఇచ్చింట చూసుకొని ఫస్ట్లోనే ఉంటుంది ఆల్ మెటీరియల్స్ లింక్. సో దాన్ని క్లిక్ చేయండి, ఒక వెబ్సైట్కు రీడైరెక్ట్ అవుతుంది. ఆ వెబ్సైట్లో కింద వెడ్డింగ్ ప్రాజెక్ట్ వీడియో లింక్ అని ఇచ్చింట. సో దానిని క్లిక్ చేసి ఈ యొక్క వీడియోని ఇక్కడ యాడ్ పెట్టుకోండి. ఓకే, సో అక్కడ మీరు దాన్ని డౌన్లోడ్ చేసి నేను ఏ విధంగా యాడ్ ఇచ్చానో యాచ్డీస్ అలా యాడ్ ఇచ్చండి. సో విత్ ఇన్ సెకండ్స్లో 2 నుంచి 3 సెకండ్స్లో మనకు ఇన్పుట్ అనేది అయిపోతుంది. చూడొచ్చు మనకు. సో ఫస్ట్లో మనకు గణపతి ఎంట్రీ కామన్ పాయింట్ అలానే ఉండిపోతుంది. సో ఇక్కడ మనకు మళ్ళీ ముందుకు వస్తే మనకు ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు సోమయ్య గారి ఇక్కడ మనకు చూడొచ్చు సోమయ్య గారి వెడ్డింగ్ ఇన్విటేషన్ అని ఉంది
కదా. సో మీరేం చేస్తారు, మీ ఇంటి పేర్లు గోసుల వారి, తాడే వారి, ఇంకా తాళ్ళు వారి, ఇట్లా ఎవరి ఇల్లు పేర్లు వాళ్ళకు ఉంటాయి. ఓకే, సో మీరేం చేస్తారు, ఆ నేమ్ మీద టచ్ చేయండి. ఇక్కడ మనకు పైన కీబోర్డ్ అనే ఆప్షన్ వస్తుంది, కీబోర్డ్ మీద టచ్ చేయండి. సో ఇక్కడ మీరు ఈ నా నేమ్ అనేది ఇక్కడ రిమూవ్ చేసేసి మీకు ఇష్టం వచ్చిన నేమ్, ఏ నేమ్ కావాలో ఆ నేమ్ని ఇక్కడ ఎంటర్ చేయండి. సో చూడొచ్చు మనకు నేమ్ అయితే వచ్చేసింది. సో నాకు అవసరం లేదు కనుక ఇక్కడ లెఫ్ట్ సైడ్ మనకు బ్యాక్ సింబల్ ఉంది, దీని మీద క్లిక్ చేయండి, ఆటోమేటిక్లీ మళ్ళీ బ్యాక్ వస్తుంది. ఓకే, సో ఈ విధంగా ఇచ్చేసిన తర్వాత అక్కడ ఇంటి పేరు సెట్, మళ్ళీ ఇక్కడ కొంచెం ముందుకు వచ్చేయండి. ముందుకు వస్తుంది ఇక్కడ చూడండి మనకు. సో ఇక్కడ ఎవరైతే ఉన్నారో మ్యారీడ్ అంటే మ్యారేజ్ చేసుకునే వాళ్ళు, మ్యారీడ్ కాదు మ్యారేజ్ చేసుకునే వాళ్ళు, సో పెళ్లి కొడుకు పెళ్లి కూతురు నేమ్ని ఇక్కడ ఎంటర్ చేసుకోండి. ఓకే, సో ఈ విధంగా మళ్ళీ సేమ్ ఆప్షన్, అవి కూడా ఎడిట్ చేయాలంటే ఈ విధంగా మీరు ఎడిట్ చేసుకోండి. అండ్ మళ్ళీ ఇక్కడ ఓకే మీద ట్యాప్ ఇచ్చేయండి, సేమ్ ఆప్షన్ మళ్ళీ ఇది కూడా ఎడిట్ చేసుకోండి. ఓకే, సో ఇక్కడ నేమ్స్ ఎడిట్ చేయడం తెలిసిపోయింది. సో మళ్ళీ ముందుకు వచ్చేయండి. సేమ్ ఇక్కడ చూడొచ్చు మనకు ఆల్మోస్ట్ గ్రోమ్ అంటే మనకు వర్డ్ వస్తాడు. ఓకే, సో ఫైన్ వర్డ్ అంటే మనకు ఫస్ట్ ఆ యొక్క ఒక ఇమేజ్ ఉంది, ఇక్కడ వర్డ్ ఉంది. ఓకే, సో ఇక్కడ మీ వీళ్ళ ఇమేజ్ ఉన్నాయి, వీళ్ళ ఇమేజ్ తీసి మా ఇమేజ్ మేము ఎలా యాడ్ చేసుకోవాలి బ్రో అంటే కత్తెర సింబల్ పైన మనకు మీడియా అని ఆప్షన్ వస్తుంది. గాయస్ చెప్పాను కదా, మీ దగ్గర ఓల్డ్ అప్లికేషన్ ఉంటే ఇది మనకు ఆప్షనే ఉండదు. సో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను లింకు, లేదా మన టెలిగ్రామ్ ఛానల్ ఓపెన్ చేసి అంటే టెలిగ్రామ్ అప్లికేషన్ ఓపెన్ చేసి పైన సెర్చ్లో ఈశ్వర్ టెక్ అని సెర్చ్ చేయండి. నేను వాడే యూజ్ చేసేదే అక్కడ మన ఛానల్ వస్తుంది, ఛానల్లోనే నేను ఇచ్చాను. మన కైన్మాస్టర్ లింక్ డౌన్లోడ్ అయితే చేసుకోండి. సో మీడియా మీద ఆప్షన్ ఇచ్చేసి ఇక్కడ కిందికి వస్తే మనకి ఇక్కడ నుంచి నేను ఒక ఇమేజ్ని అయితే సెలెక్ట్ అయితే చేయబోతున్నాను. ఆల్మోస్ట్ మనకు పెళ్ళికి సంబంధించిన ఇమేజ్లు కనుక సో వర్డ్ కావాలి. సో మీకు ఇష్టం వచ్చిన వాళ్ళ ఫొటోస్ మీరైతే ఎంటర్ చేసుకోండి. ఇక్కడ గ్యాలరీ అనేది మొత్తం ఆప్షన్స్ వస్తాయి. సో ఇందులోంచి ఎనీథింగ్ మీకు ఇష్టం వచ్చి సెలెక్ట్ చేసుకోండి. నేను ఇతని ఫోటోని సెలెక్ట్ చేసి ఇంకా ఫొటోస్ కూడా మీకు అడ్జస్ట్ కావాలంటే అడ్జస్ట్ చేసుకోవచ్చు, జూమ్ కావాలంటే జూమ్ పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు, మీ ఇష్టం. ఓకే, సో ఇక్కడ టిక్ పెట్టుకోండి. సో ఇంకా నేమ్స్ అంటారా, ఇక్కడ మనకు సన్ ఆఫ్ అని ఉంది కదా, అంటే మనకు ఈ యొక్క ఏదైతుందో ఎస్ఓ అని ఉంది కదా, సో దాని మీద క్లిక్ చేస్తే మీ ఫాదర్ అంటే పెళ్లి కొడుకు ఎవరైతున్నా వాళ్ళ ఫాదర్ మదర్స్ నేమ్స్ని ఇక్కడ ఎంటర్ చేయండి. సో నేను ఫుల్ నేమ్తో నేను ఇక్కడ ఎంటర్ చేశాను. సో దాన్ని కూడా ఎడిట్ చేసుకోవాలంటే ఇక్కడ ఆప్షన్ ఎడిట్ ఆప్షన్ ఉంటుంది, దీని మీద క్లిక్ చేసి మీరు ఎడిట్ చేసుకోండి. ఓకే, సో ఇంకా ఫోటో అంటే చేంజ్ అయిపోయింది. ఇంకా వరుడు నేమ్ అంటే ఇక్కడ మనకు చూడొచ్చు, మనకు వరుడు నేమ్ కూడా వచ్చేసింది. ఓకే, సో ఇక్కడ నుంచి మీరు చేంజ్ అయితే చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు పర్ఫెక్ట్. ఆ నేమ్స్ అండ్ మన ఫాదర్ నేమ్స్ సేమ్, అలాగే మనకు వధువు కూడా సేమ్ ఆప్షన్. మళ్ళీ మీరు నేమ్ కావాలంటే నేమ్ ఎడిట్ చేసుకొని, పేరెంట్స్ పేరు కావాలంటే ఇక్కడ నుంచి మీరు ఎడిట్ చేసుకోవచ్చు. ఓకే, సో ఫోటో అంటే సేమ్ ఆప్షన్, మళ్ళీ ఫోటోకు మీడియా ఆప్షన్ కన్ఫామ్గా సెలెక్ట్ చేయాల్సిందే. అండ్ ఇక్కడ నుంచి మీకు ఇష్టం వచ్చిన వాళ్ళ ఫొటోస్ని ఇక్కడ చూజ్ చేసుకోవాల్సిందే. ఓకే, సో ఈ విధంగా ఆల్మోస్ట్. ఓకే, సో ఇప్పుడు మనకు ఆ ఫొటోస్ వచ్చేసాయి, అన్నీ కూడా వచ్చేసాయి. నెక్స్ట్ మళ్ళీ సుముహూర్తం వెన్యూ అంటే మనకు సుముహూర్తం అంటే ఆ యొక్క వెడ్డింగ్ టైమింగ్. ఓకే, సో వెడ్డింగ్ ఏ టైం చేసుకుంటా ఆ టైమింగ్ ఇక్కడ మెన్షన్ చేసేయండి. సో అది కూడా ఎడిట్ చేసుకోవాలంటే సేమ్ ఆప్షన్, మళ్ళీ కీబోర్డ్ ఆప్షన్లోకి వెళ్ళండి, ఇక్కడ నుంచి మీరు ఎడిట్ అయితే చేసుకోండి. ఓకే, సో ఈ విధంగా ఎడిట్ చేసేసి ఇంకా లాస్ట్ కింద వెన్యూ. ఓకే, సో ఫైన్. వెన్యూ అంటే ఇంకా మనకు ఆల్మోస్ట్ కళ్యాణ వేదిక, ఇంకా ఆల్మోస్ట్ మీకు ఇష్టం వచ్చింది మీరు ఎంటర్ చేసుకుని ఓకే మీద ట్యాప్ ఇచ్చేయండి. సో కొంచెం ముందుకు వస్తే ఇంకా లాస్ట్ ఫైనల్లీ 2 ఫోటోస్ సెలెక్ట్ చేసుకోండి. సో ఇద్దరు కలిసి ఉన్నది ఆల్మోస్ట్ రెండు ఫోటోలుగా సెలెక్ట్ చేశాను. సో ఇంకా లాస్ట్ ఇంకా థ్యాంక్ యూ అని చెప్తున్నాను. సో మా పెళ్ళికి ఖచ్చితంగా రండి. ఓకే, సో ఇంకా ఆల్మోస్ట్ ఇంతే గాయస్, వీడియో అయితే కంప్లీట్ అయిపోయింది. ఫైనల్ ఇంకేంటి, ఈ వీడియో ఫుల్ హెచ్డీలో మన గ్యాలరీలోకి అయితే సేవ్ అవ్వాలి. పైన సేవ్ ఆప్షన్ ఉంది, దీని మీద టచ్ చేయండి. మీకు ఏ క్వాలిటీ కావాలంటే ఆ క్వాలిటీని సెలెక్ట్ చేసి సేవ్ అనే ఆప్షన్ క్లిక్ చేయండి. సేవ్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోతేనే ఆటోమేటిక్గా మన గ్యాలరీలోకి అయితే సేవ్ అవుతుంది. గైస్ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా వీడియోకి లైక్ చేయడం మటుకు మర్చిపోద్దు. అండ్ ఇటువంటి మంచి వీడియోస్ ఇంకా మోర్ వీడియోస్ కోసం వీడియో కిందనే రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ ఉంది, సబ్స్క్రైబ్ అని క్లిక్ చేసి పక్కన వచ్చే గంట సింబల్ క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేయండి. నేను ఏ వీడియో చేసినా అన్నిటికన్నా ముందు మీకే నోటిఫికేషన్ వస్తుంది, మీరే ముందు చూడొచ్చు. థ్యాంక్ యూ గైస్, మరొక మంచి స్టేటస్తో మీ ముందుకు వస్తా. బాయ్ బాయ్.